వినుకొండలో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను ఫోకస్ చేస్తూ మృతుడి కుటుంబం పరామర్శ పేరుతో హడావిడి చేసిన మాజీ సీఎం జగన్ ఏపీ సర్కార్పై తీవ్ర ఆరోపణలు చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని అభండాలు వేశారు. జగన్ ఆరోపణలపై రియాక్ట్ అయిన హోంమంత్రి అనిత తప్పుడు ఆరోపణలు చేసిన జగన్పై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నించడం, దానిపై స్పందించిన అంబటి జగన్పై కేసులు పెడతారనడం వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ అనే యువకుడు హత్యకు గురవడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించే పేరుతో అక్కడకు వెళ్లారు. బాధిత కుటుంబానికి ఏ సాయం ప్రకటించలేదు. కానీ ఆ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో రాష్ట్రంలో మారణకాండ జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. క్రైమ్ అప్డేట్స్ అన్ని నిఘా వర్గాల దగ్గర నుంచి సేకరించినట్లు రాష్ట్ర వ్యాప్తంగా 36 హత్యలు, 35 ఆత్మహత్యలు, 300 హత్యాయత్నాలు జరిగిపోయాయని ఆరోపణలు గుప్పించారు. జగన్ ఆరోపణలపై సమగ్ర వివరాలతో మీడియా ముందుకొచ్చిన హోంమంత్రి వంగలపూడి అనిత తప్పుడు ఆరోపణలు చేస్తున్న పులివెందుల ఎమ్మెల్యే జగన్పై ఎందుకు కేసు పెట్టకూడదని ప్రశ్నించారు. 300కు పైగా హత్యాయత్నాలు, 36 హత్యలు, 100ల కొద్దీ దాడులు, దౌర్జన్యాలు జరిగాయంటూ ఆయన అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. వాటికి సంబంధించిన ఆధారాలుంటే ఇవ్వాలని, లేకపోతే తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ఆడబిడ్డలపై అత్యాచారాలు జరిగితే కనీసం నోరు మెదపని జగన్ నేడు ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి గవర్నర్ను కలుస్తా, ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తానంటూ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చిన్న పోస్టు పెట్టారని, రంగనాయకమ్మను వయసు కూడా చూడకుండా వేధించారని, గౌతు శిరీషను సిఐడి కార్యాలయంలో కూర్చోబెట్టారని, చింతకాయల విజయ్ని ఇబ్బంది పెట్టారని, చాలా మందిపై తప్పుడు కేసులు బనాయించడంతో వారంతా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అనిత గుర్తు చేశారు. హత్యల డేటా ఇవ్వమని హోంమంత్రి ప్రశ్నించిన మరుసటి రోజే జగన్ హడావుడిగా వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిశారు. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి గత 45 రోజులుగా రాష్ట్రంలో హత్యలు, దాడులు జరుగుతున్నాయని గవర్నర్కు జగన్ ఫిర్యాదు చేశారు. పలు సంఘటనలకు సంబంధించి ఫోటోలు, వీడియోలను గవర్నర్కు చూపించారని వైసీపీ శ్రేణులు చెప్తున్నాయి. మరి ఆయన చెప్తున్న 36 హత్యలకు సంబంధించి వివరాలు అడుగుతారనో, హోంమంత్రి వార్నింగ్కు సమాధానం చెప్పాల్సి వస్తుందనో గవర్నర్ను కలిసిన తర్వాత జగన్ మీడియాకు ముఖం చాటేశారు. జగన్ని పులివెందుల ఎమ్మెల్యే అని హోంమంత్రి అనిత సంబోధించడం, మైండ్ దొబ్బిందా అని ప్రశ్నించడం మాజీ మంత్రి అంబటి రాంబాబుకు తెగ కోపం తెప్పించినట్లు కనిపించింది. మీడియా ముందుకొచ్చిన అంబటి దాన్ని పదే పదే చెబుతూ అనితపై విమర్శలు గుప్పించారు. అయితే జగన్ తరహాలో హత్యల గురించి మాట్లాడిన ఆయన వాటి వివరాలు మాత్రం వెల్లడించలేదు. పైపెచ్చు జగన్పై కేసులు పెట్టుకోమని చెప్పి వెళ్లిపోయారు. రఘురామకృష్ణంరాజు తనపై జరిగిన దాడికి సంబంధించి 3 ఏళ్ల తర్వాత కేసు పెట్టారని, జగన్ మీద కూడా కేసు పెడతారని, అధికారంలో ఉన్నవారు ఏమైనా చేయగలరని అంబటి వ్యాఖ్యానించడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉన్న కలవరాన్ని స్పష్టం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిరాధార ఆరోపణలు చేస్తే అలాగే ఉంటుంది మరి.